అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ కాలమందు మోసే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరము ప్రభువా, ఈ మొదటి మాసములో మొదటి బైబిల్ పఠనములో నీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. చదవబడిన వాక్యములో నుంచి కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశిస్తుండగా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు ప్రభువా, నిలబడని దాసుడు బలహీనుడు, సిలువ చాటును మరుగుపరచండి. నీ నామ మహిమార్థమై నీ దాసుని వాడుకొనమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ బైబిల్ పఠనం అంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రేమ కలిగిన దేవుడు మనందరినీ ప్రేమించి గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాపాడి మరి యొక్క సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి ఈ మొదటి బైబిల్ పఠనంలో దేవుని ప్రజలంగా దేవుని సన్నిధికి చేరి రావడానికి దేవుడు మనకు సహాయపడుతూ వచ్చినాడు. పోయిన సంవత్సరము ఉన్నవారు ఈ సంవత్సరంలో లేరు. ప్రియులారా, ఎంతోమంది చనిపోయారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినా దేవుడు మనల్ని భూమి మీద ఆయుష్కాలాన్ని పొడిగించి ఇంకా మనల్ని సజీవులనిగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు చెప్పండి? పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మనం ఉండాలని కాదు. అట్లయితే ఇంకెందుకు ఈ సంవత్సరం? మనకి 24 చివరిలోనే దేవుడు చంపేస్తే పోలే. 25వ సంవత్సరాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ సంవత్సరం అన్నా మన జీవితాలను బాగు చేసుకొని దేవుని కొరకు మనం జీవిస్తామని. ఒకసారి ఒక ఆయన ఆరోగ్యం బాగలేక చావు బతుకుల్లో ఉన్నాడంట. చావు బతుకుల్లో ఉంటే ఆయన దేవుని నమ్మకపోయినా ఆయన ఏడుస్తూ దేవుణ్ణి వేడుకుంటున్నాడంటే, దేవా నన్ను బతికించు, దేవా నన్ను బతికించు, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, నన్ను బతికించయ్యా అని ఏడుస్తూ దేవుణ్ణి ఎరగకపోయినా దేవా నన్ను బతికించు అంటే దేవుడు వచ్చాడంట. వచ్చి, మరి నేను బతికిస్తాను, నువ్వేం చేస్తావు అన్నాడంట. నేను నిన్ను బతికిస్తే బతికిన కాలం ఇంకేం చేస్తావు అంటే ఆయన అన్నాడంట, ఇల్లు పని సగం అయిపోయిందయ్యా, ఆ సగం పని పూర్తి చేసుకోవాలి అంటే అదైపోయిన తర్వాత అన్నాడంట. పిల్లలు పెళ్ళికి వచ్చారయ్యా, వాళ్ళకు సంబంధాలు చూసి ఏం చేయాలి? పెళ్ళి చేయాలి. వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నాడంట, మనమన్లు మనవరాన్లో పెడతారు కదా, వాళ్ళని ఎవరు ఎత్తుకుంటారు అన్నాడంట. చూసారా, దేవుడు ఆయన బతికిస్తేనంట ఇల్లు కట్టుకోవడానికి, పెళ్ళి చేయడానికి, పిల్లల్ని ఎత్తుకోవడానికి, అంటే తన స్వార్థం కోసమే బతకాలని చూస్తున్నాడు. కానీ దేవుని కొరకు బతకాలన్న ఆలోచన ఆయనకి లేదు. చాలాసార్లు మనం కూడా అంతే. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి సంవత్సరం వెంబడి సంవత్సరం మన ఆయుష్కాలను పొడిగించి దేవుడు మనల్ని భూమి మీద ఉంచి కాపాడుతుంటే మనం కూడా మనం భౌతికమైన వాటి కోసం,
తాత్కాలికంగా ఉండి నశించిపోయే వాటి కోసం మనం భూమి మీదనే బతుకుతున్నాం. ప్రియులారా, బైబిల్లో చూడండి, భక్తులైన వారందరూ దేవునితో సన్నిహితంగా సావాసం చేసిన భక్తులందరూ కూడా వాళ్ళ దృష్టి కానీ వాళ్ళ మనసు కానీ తాత్కాలికమైన వాటి మీద ఎన్నడూ వాళ్ళు పెట్టుకోలేదు. అబ్రహాము గురించి చదువుతాను. పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడంట. ఆయన ధనవంతుడైనప్పటికీ గుడారములో నివాసం చేస్తూ తాను భూమి మీద పరదేశి యాత్రికుడు అనుకుంటూ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పట్టణం కోసం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ, నేను ఎప్పుడైనా పోయేటోన్నే, ఎక్కడికి పోవాలి? నా దేవుడు ఉండే పట్టణానికి పోవాలని దాని మీద మనసు పెట్టుకొని దానికోసం జీవించాడు. అట్లాగే బైబిల్లో హానోకు ఉన్నాడు. ఆయన 365 సంవత్సరాలు బతికితే 300 ఏళ్ళు దేవునితో నడిచాడని ఉంది. అబ్బా, ఎట్లా నడిచాడో మనకు తెలియదు. అంటే ఆయన బ్రతికిన దినాల్లో ఎక్కువ టైం ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచినాడు. మనం ఒక సంవత్సరంలో లెక్క పెట్టుకుంటే దేవుని సన్నిధికి వచ్చిన దినాలు ఎన్నో, గడిపిన గంటలు ఎన్నో లెక్కేసుకుంటే మన కోసం బ్రతికిన సమయం ఎక్కువ ఉంటుంది, దేవుని కోసం జీవించిన సమయం చాలా తక్కువ ఉంటుంది. కానీ కొంతమంది అనొచ్చు, హానోకి ఏమండి భార్య లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు, ఆయన ఎట్లయినా బతికి ఉండొచ్చు దేవునితో అనొచ్చు. ఆయనకు భార్య ఉన్నట్టు పిల్లలు ఉన్నట్లు బైబిల్లో ఉంది. మరి ఆయన దేవునితో ఎట్లా నడిచాడు? ప్రియులారా, దేవుని కోసం మనం జీవించాలని ఆశ ఉంటే తప్పకుండా దేవునికి అలాంటి సమయాన్ని మనం కేటాయిస్తాం. అట్లాగే మోషే కూడా ఐగుప్తు ధనము కంటే, అల్పకాల పాప భోగము కంటే, ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకునే దానికంటే దేవుని ప్రజలతో శ్రమ పడుట మేలు అని ఎంచుకున్నాడంట. ఎందుకు? ఆయన పొందబోయే బహుమానమే దృష్టి పెట్టినాడంట. అంటే ఎప్పుడో దేవుడు ఇవ్వబోయే ఆ బహుమానమే దృష్టి పెట్టుకున్నాడు. అంటే మోషే యొక్క దృష్టి ఐగుప్తు ధనము, ఆస్తి, ఈ ఘనత వీటి మీద లేదు మనస్సు. అట్లాగే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఏమని? నేను దృశ్యమైనది చూడడం లేదు, అదృశ్యమైన దానికోసము నేను ఎదురు చూస్తున్నాను. అంటే అదృశ్యమైన దాన్నే చూస్తున్నాడు ఆయన. అందుకే పౌలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎట్లున్నాడండి? సంతృప్తిగా ఉండ నేర్చుకున్నాడంట. నిజంగా దేవునితో సరి అయిన సంబంధం కలిగిన భక్తులందరి జీవితాలు మీరు ఆలోచించండి. వాళ్ళు బ్రతికే దినాలన్నీ కూడా తాత్కాలికమైన వాటి కోసం జీవించలేదు. మనం చూడండి, ఈరోజు దాకా బతికామంటే దేవుని కృప. ఎంతకాలం ఉంటామంటే దానికి క్వశ్చన్ మార్కే కానీ సమాధానం లేదు. ఇప్పుడు చూడండి, ఎప్పుడు పుట్టావు అంటే డేట్ చెప్తాం కదా, ఫలానా రోజు పుట్టాను. ఎప్పుడు వెళ్తావంటే, నువ్వు ఎప్పుడు పోతావంటే ఎవరికి తెలియదు. ప్రియులారా, ఈరోజు దాకా ఉన్నాం కానీ ఈ రాత్రి ఏమైందో కూడా తెలియదు మనకు. అట్లాంటి గ్యారంటీ లేని జీవితం మంది. అట్లాంటప్పుడు ఎంతకాలం ఉంటామో తెలియనప్పుడు ఉన్న కొంతకాలమైన మనం దేవుని కోసం జీవించడం అనేది ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి దేవుని ప్రజలంగా 25వ సంవత్సరం సాధ్యమైనంత వరకు మనం దేవుని కోసం జీవించడానికి ప్రయత్నము చేయాలి. సరే, మన భాగానికి వెళ్దాం. మనము బైబిల్ పఠనంలో అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. మనము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఇది స్టెఫెను చేసిన ప్రసంగము అని చెప్పుకున్నాం. ఇది స్టెఫెను జీవితంలో చిట్ట చివరి ప్రసంగం. ఈ ప్రసంగం అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. స్టెఫెను జీవితంలో చివరిగా చెప్పిన ప్రసంగమే ఈ 7వ అధ్యాయము. ఈ 7వ అధ్యాయంలో అనేక విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. సరే, ఈరోజు చదువుకున్న ఈ వచనంలో నుంచి కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. చూడండి, 7వ అధ్యాయం 20వ వచనం.
ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఎంట 3 నెలలు పెంచబడెను. ఆ కాలమందు పోయిన బైబిల్ స్టడీలో చెప్పాను. ఆ కాలమందు అంటే ఏ కాలమందు అనేది. ఏ కాలం అని చెప్పుకున్నాం? 17వ వచనంలో దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం అని చెప్పుకున్నాం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన కాలం ఏమవుతుంది? సమీపిస్తుంది, నెరవేరడానికి సమీపిస్తుంది. ఆ కాలంలో మోషే పుట్టాడు. రెండవది 17వ వచనం చివరిలో తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తుని ఏలనారంభించెను అని చదువుతాం. ఆ కాలమందు మోషే పుట్టాడంటే ఏ కాలమందు అంటే యోసేపుని ఎరగని రాజు ఐగుప్తుని ఏలుతున్న కాలంలో మోషే పుట్టాడు. ఇది రెండవది. మూడవది 18వ వచనం. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని. మూడవది ఏంటంటే ఆ రాజు ఇశ్రాయేలు ప్రజల ఎడల కపటంగా ప్రవర్తించి ఇశ్రాయేలు ప్రజలలో మగపిల్లవాడు పుడితే ఏం చేయాలి? బయట పారవేయాలనే ఆజ్ఞ ఉన్న కాలం. ఆ కాలంలో ఎవరు పుట్టారండి? మోషే పుట్టాడు. తర్వాత 19వ వచనం చివరిలో మన పితరులను బాధ పెట్టెను అని చదువుతాం. అంటే ఈ రాజు ఇశ్రాయేలు ప్రజల్ని బాధ పెట్టే కాలంలో మోషే పుట్టాడు. ఆ కాలమందు మోషే పుట్టెను. మోషే పుట్టాడు. మోషే ఎవరికి పుట్టాడు? ఎవరికంటే చూడండి, నిర్గమకాండము 6వ అధ్యాయం. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం. అబ్రాము కాదు, అమ్రాము. చదవండి. అమ్రాము తన మేనత్తు అయిన యోకెబేదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును చాలెమ్మ. మోషే ఎవరికి పుట్టాడండి? అమ్రాము యోకెబేదులకు పుట్టాడు. మోషే ఎవరికి పుట్టాడు అంటే అమ్రాము యోకెబేదులకు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు అనేది మనం చూసుకున్నాం. ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడంటే ఐగుప్తు దేశంలో పుట్టాడు. ఐగుప్తు రాజు, యోసేపుని ఎరగని రాజు ఏలుతున్న కాలంలో ఐగుప్తు దేశంలో మోషే పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడండి? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి, బానిసత్వాన్ని నుంచి విడిపించడానికి. వాస్తవంగా ఈ లోకంలో ప్రతి మనిషి పుట్టుక వెనక దేవునికి ఏముందండి? ఒక ఉద్దేశం ఉంది. బైబిల్లో చూడండి ఒక మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము చాలెమ్మ. దేవుడు కలుగజేసే ప్రతి వస్తువు దాని పని నిమిత్తం ఏం చేస్తాడంట? కలుగజేస్తాడు. ఇప్పుడు చెట్లు ఉన్నాయి. దేనికి చేశాడు? మనకు ఫలాలను ఇవ్వడానికి. చెట్లు మనకు కలపనివ్వడానికి. తర్వాత సూర్యుని చేశాడు దేవుడు. ఎందుకు? మనకు వెలుగునివ్వడానికి. గాలిని చేశాడు దేవుడు. ఎందుకు? మనం పీల్చుకొని బతకడానికి. ఇట్లా మనం చెప్పుకుంటే భూమి మీద దేవుడు ప్రతి దానిని ఒక పని నిమిత్తం చేశాడు. మనుషులు కూడా తయారు చేసేటప్పుడు ప్రతి వస్తువును కూడా ఒక పని కోసం చేస్తాడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. తయారు చేసిన వ్యక్తి దాన్ని ఒక పని కోసం చేశాడు. ఈ మైక్ ఉంది.
దీన్ని కూడా తయారు చేసిన వ్యక్తి ఒక ఉద్దేశంతో ఒక పని కోసం చేశాడు. ఈ టేబుల్ ఉంది, ఇది కూడా కార్పెంటర్ ఒక పని కోసం ఇది టేబుల్గా ఉపయోగపడాలని చేసినాడు. మరి మనల్ని కూడా చేసినాడు, మనల్ని పుట్టించినాడు. ఎందుకు? మోషేను పుట్టించాడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించేదానికి. దేవుడు నిన్ను నన్ను కూడా పుట్టించాడు ఒక ఉద్దేశంతో. చాలాసార్లు మనుషుల్ని అడిగామనుకోండి, ఇప్పుడు సెల్ ఫోన్ ఎందుకు ఉందండి అంటే చెప్తాడు, మైక్ ఎందుకు ఉందంటే చెప్తాడు, టేబుల్ ఎందుకు ఉందని చెప్తాడు, వాటర్ బాటిల్ ఎందుకు ఉందంటే చెప్తాడు, పెన్ ఎందుకు ఉందంటే చెప్తాడు. మరి నువ్వెందుకు ఉన్నావంటే అర్థం కాదు. ఇంకా ఆయనకి దానికి సమాధానం చెప్పడానికి అర్థం కాదు. నువ్వెందుకు ఉన్నావు, దేవుడు ఎందుకు పుట్టించాడంటే దానికి సమాధానం మనిషికి తెలియకుండానే జీవిస్తున్నాడు. నువ్వెందుకు పుట్టావు, భూమి మీద ఎందుకు ఉన్నావు అంటే మనిషికి అర్థం కావడం లేదు. అందుకే తిమోతి అంకుల్ అంటాడు, ప్రతి మనిషి 3 ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా తెలిసి ఉండాలంట, లేకపోతే మనిషి జీవితానికి అర్థమే లేదంట. ఆ 3 ప్రశ్నలు తిమోతి అంకుల్ చెప్తుండేవాడు. 1, నేను ఎందుకు పుట్టాను, 2, నేను ఎవరి కోసం జీవిస్తున్నాను, 3, నేను చనిపోతే ఎక్కడికి పోతాను. ఈ 3 ప్రశ్నలకు గనక సమాధానం ఒక మనిషి తెలుసుకోకపోతే అతని జీవితానికి ఒక అర్థమే లేదు. ప్రియులారా, మనం ఎందుకు పుట్టామో మనం తెలుసుకొని ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పుట్టించాడు? మోషే పుట్టాడు ఒక పని కోసం, నిన్ను నన్ను పుట్టించాడు ఎందుకోసం అది తెలుసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం ఎందుకు పుట్టించాడు దేవుడు, 43వ అధ్యాయం. దేవుడు ఇక్కడ ఒక మంచి మాట చెప్పినాడు, మనల్ని ఎందుకు పుట్టించాడో చెప్పినాడు. 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే, వారిని పుట్టించిన వాడను నేనే. మనల్ని పుట్టించింది ఎవరండి? దేవుడే. ఎందుకు పుట్టించాడు? మొదటి లైన్లో ఉంది, నా మహిమ నిమిత్తం. మానవులమైన మనను దేవుడు ఎందుకు పుట్టించాడంటే దేవుని మహిమ నిమిత్తం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక వ్యక్తి ఒకటి నిర్మించాడు అనుకోండి, ఆ నిర్మించిన దాని ద్వారా ఆ వ్యక్తికి ఏం రావాలనుకుంటాడు? పేరు రావాలి, మహిమ రావాలనుకుంటాడు. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును అని సమస్తమును కట్టువాడు ఎవరంట? దేవుడే. సమస్తాన్ని కట్టేది దేవుడే అని, ఇంటికంటే ఘనత ఎవరికంట? కట్టిన వాడికి అంట. కొన్నిసార్లు చూడండి, ఇల్లు కట్టిన తర్వాత అద్భుతంగా కట్టాడు అనుకోండి, చూసేవాళ్ళంతే ఏమంటారండి? కట్టిన దగ్గరకు వచ్చి నువ్వు భలే ఇల్లు కట్టావు అనరు, కట్టిన మేస్త్రి ఎవరండి అంటారు కదా. భలే నైపుణ్యంగా కట్టాడు, చక్కగా కట్టాడు, ఎలాంటి లోపం లేకుండా కట్టాడు. ఆ మేస్త్రి పనితనాన్ని మెచ్చుకుంటారు. అట్లాగే ఇల్లు అంటే కింద మనం చదువుతాం, ఆ ఇల్లు మనమే అంటాడు. ప్రియులారా, మనల్ని దేవుడు నిర్మించాడు, మనల్ని కట్టాడు. కట్టిన ఆయన మన ద్వారా ఏమి రావాలి? ఆయనకి ఘనత రావాలి, మహిమ రావాలి. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే దేవుని మహిమ కోసం. కానీ మానవుడు ఏమైపోయినాడంటే, ఈ లోకంలో దేవుడు తన మహిమ కోసం పుట్టిస్తే ఆ మానవుడు దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ
దేవునికి మహిమ తీసుకురాకుండా దేవునికి ఏం తీసుకొస్తున్నాడండి? అవమానాన్ని తీసుకొని వస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఏదైతే మనిషి నుంచి కోరుతున్నాడో అది మనిషి నుంచి దేవునికి రావడం లేదు. అందుకనే మానవుడు తప్పిపోయి పాపములో జీవిస్తూ మహిమ కోసం దేవుడు మానవుని పుట్టిస్తే ఆ మహిమను మానవుడు దేవునికి తీసుకురాకుండా దేవునికి అవమానాన్ని తీసుకొని వస్తున్నాడు. ఈ అవమానాన్ని తెస్తున్న ఈ మానవుడు వాస్తవంగా పాపములోనే చనిపోతే ఎక్కడికి పోతాడండి? నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు. ఆయన శిలువ మరణము ద్వారా మనను రక్షించినాడు. ఇప్పుడు రక్షించబడిన మన ద్వారా దేవునికి ఏమి రావాలండి? మహిమ రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే కొరింథీయులకు పౌలు రాస్తూ మొదటి పత్రిక 6 చివరి వచనములో 20వ వచనములు అంటాడు, మీ దేహములతో దేవుని మహిమపరచండి. దేహములతో మహిమపరచడం అంటే ఏంటి? స్తోత్రం 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 అని చెప్పడమా? 2 చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా అంటే మహిమ వచ్చినట్ట? మనము బైబిల్ని ఎప్పుడూ కూడా సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ లోకం ఏమైపోయిందంటే గుడ్డిగా ఏం చెబుతుంది నిజమని నమ్మేస్తున్నారు. అక్కడ మహిమ రావడం అంటే మన దేహంతో, ప్రియులారా, మన దేహంతో చేసే పనులను బట్టి ఏం రావాలి? దేవునికి మహిమ రావాలి. అధ్యాయంలో మీరు చదువుకున్న తర్వాత 2 విశ్వాసుల మధ్య వ్యాజ్యం వస్తే ఎక్కడికి పోవాలా? దేవుని దగ్గరికి రావాలి. దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేయాలి? వారిద్దరు వాక్య ప్రకారము ఎవరిది తప్పో తెలుసుకొని సరి చేసుకోవాలి. కానీ అన్యుల దగ్గరికి పోతే వాళ్ళు వెళ్ళి చేసే పని ద్వారా దేవునికి ఏమొస్తుంది? అవమానం అని అక్కడ చెప్పినాడు. అంటే దేహముతో దేవుని మహిమపరచడం అంటే మనం చేసే పనుల ద్వారా. తర్వాత అంటాడు ఏమని? మీ దేహము దేవుని కొరకే కానీ జారత్వం కొరకు కాదంటాడు. అంటే మనం చేసే పాప పనుల ద్వారా దేవునికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అందుకనే ఈ దేహము దేవుడిచ్చాడు. ఈ దేహముతో దేవుని మహిమపరచడం అంటే మన దేహముతో పాప పనులు చేయకుండా పవిత్రంగా జీవిస్తూ మనం జీవించే జీవితం ద్వారా దేవునికి ఏం తేవాలి? మహిమని తేవాలి. చేసే పనులేమో పాప పనులు. దేవుని సన్నిధికి వచ్చి స్తోత్రం స్తోత్రం చెప్పండి అంటే క్రైస్తవులు ఎట్లే చేస్తున్నారు చూడండి. ఒక వచనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. పేతురు దేవుని పిల్లలకి ఈ మొదటి పత్రిక రాస్తూ మిమ్మను బతిమాలుచున్నాను అన్నాడు. దేనికోసం బతిమాలుచున్నాడు? వారి మధ్య మీరు ఎట్లుండాలి? మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని. వారి మధ్య అంటే ఎవరి మధ్య? మొదట్లో ఉంది అన్యజనులు అని ఉంది. అన్యజనుల మధ్య మనం ఎట్లుండాలంట? మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట. మధ్యలో ఉంది ఏమని? వారు మీ సత్క్రియలను చూచి. మనము మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉంటే మన ప్రవర్తన ఎవరు చూస్తారండి? అన్యజనులు చూస్తారు. చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే మందిరంలో ఉంటే మంచి ప్రవర్తన ఉన్నట్టు నటించి బయటికి పోయి ఏం చేస్తారండి? ఆడిపోతే ఇంకా మన అసలు రంగు చూపిస్తాం కదా. కాకి కదా ఓడలో ఉన్నప్పుడు నేను మాంసమే ముట్టను అన్నట్టు కదా.
ఎప్పుడైతే నోవహు వదిలిపెట్టినాడో ఏమైంది? ఇంక అడ్రస్ లేదు, రావట్లేదు ఇక. కాబట్టి ఓడలో ఉన్నప్పుడు చాలా బుద్ధిగా ఉంది, నేను మారిపోయిన, నేను ఇప్పుడు కాకిని కాదు అన్నట్టు. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన ఉన్నట్టు మనం ఉంటాం, కానీ అన్యజనుల మధ్యకి పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అన్యజనులు మన ప్రవర్తన ఏం చేస్తారంటే వాళ్ళు చూస్తారు. చాలాసార్లు మనం ఈ సంగతిని మర్చిపోతాం. అన్యజనుల మధ్యకి వెళ్ళినప్పుడు అన్యజనులు ఏం చేస్తారంటే మన మాటలు గమనిస్తారు, మన ప్రవర్తన గమనిస్తారు, మనం చేసే పనులన్నీ వాళ్ళు గమనించి మనం యేసుప్రభు గురించి చెప్తాం చూడండి, అప్పుడు చెప్తారు అసలు విషయం కదా. నువ్వు చర్చికి పోతావు కానీ నువ్వు చేసిన పనులేంటి అని ఒక్కొక్కటి చెప్పి ముందు సువార్త నాకు చెప్పే ముందు మీరు ఆ సువార్తకు తగినట్టు నడుచుకోండి అని చెప్తారు. ప్రియులారా, మనము అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉంటే చూడండి, 12వ వచనం 3వ లైన్లో ఉంది, వాటిని బట్టి దర్శన దినమున దేవునికి మహిమ ఎట్లా వస్తుందండి? అన్యజనుల మధ్య మనం మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మన ప్రవర్తన ద్వారా దేవునికి ఏం తీసుకొని రావాలి? మహిమను. ఇదే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. దేవుని ఎప్పుడు మహిమపరచాలి? క్రైస్తవుడైనందుకు ఏమనుభవిస్తే? బాధ అనుభవించిన ఎడల. క్రైస్తవుడైతే మనకేమొస్తాయి చెప్పండి? బాధలు వస్తాయి. నేను యేసు ప్రభుని నమ్ముకోకముందు నాకు మొదట వేరే పేరు ఉంది. నాకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత పెద్దలైన సేవకులు నా పేరు మార్చినారు. నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు ఎంత రోషంగా ఉండేవాని అంటే అసలు దేవుని కోసం అంత పట్టుదలగా ఉండాలి అనుకొని పేరు మారిస్తే సంతోషపడ్డాను. తర్వాత కొంతకాలం అయింది. తర్వాత ఏమైందంటే నాకు కొంచెం ఆలోచన ఎలిగి, భక్సింగ్ గారు కూడా యేసు ప్రభుని నమ్మినాడు కదా, పేరు మార్చుకోలేదు కదా. మార్చుకున్నాడా అండి? మార్చుకున్నాడా? పేరు భక్త సింగ్ అనే పెట్టుకున్నాడు కదా, నేనెందుకు మార్చుకున్నాను అని వచ్చింది నాకు ఆలోచన. అప్పటికి ఏమైపోయిందంటే రేషన్ కార్డులలో, ఆధార్ కార్డులలో, స్కూల్ పిల్లలు అన్నిట్లో నేను మార్చుకున్న పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్రీస్తు దాసు అనే ఈ పేరు పెట్టుకొని ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నా. మొన్న శ్యామ్ని కాలేజీలో ఏమంటారు, ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేస్తే అందులో క్రిస్టియన్ అని ఉంటే ఆప్షనే లేదు, డబ్బులు రావు. ఏం చేయాలి ఇప్పుడు? ఫీజు మొత్తం అన్న కట్టుకోవాలా, లేకపోతే నేను హిందూ అన్న దాంట్లో రాయించుకోవాలా. ఇంటర్మీడియట్లో కూడా స్కాలర్షిప్ వస్తుంది. నేను మీ సేవకి వెళ్ళి అన్న రాజకుమార్ అని కూడా నాతో వచ్చినాడు. ఇద్దరం కలిసి పోయి అప్లై చేద్దామని పోతే అతను అంటాడు, క్రిస్టియన్ కాకుండా హిందూ పెడదాం సార్ అంటాడు. నేను అన్నాను, నువ్వు ఇచ్చే 10,000 20,000 కోసం నేను క్రైస్తవుని పోయి హిందువుగా మారుతాను, నాకు అవసరం లేదండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ నేను నిజం చెప్తా అంతే. నేను ఒక పాస్టర్ని, దేవుని సేవ చేసేవాను, వాస్తవంగా హిందువునే, కానీ క్రీస్తుని నమ్మాను, రక్షణ పొందాను. నేను బైబిల్ నమ్ముతాను, క్రీస్తు బోధలు అనుసరిస్తాను అంతే. మీరు ఏమి ఇవ్వకపోయినా నా జోబులో ఉన్నాయని పెట్టుకొని అయినా నేను పిల్లల్ని చదివించుకుంటాను, కానీ ఏదో భౌతికమైన వాటి కోసం ఆడబోయి హిందూ, ఈడబోయి క్రిస్టియన్ ఇట్లాంటి వేషాలు వేసి వ్యవహారం నేను చేయలేనని చెప్పేసిన. మా వాడు ఫోన్ చేసి ఇట్లా అంటుంటారు డాడీ అంటే నేను ఆయనకు చెప్పాను, మీ ఫీజు లేకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఉన్నదే చెప్పుకుంటాం అంతే. మీరు చేస్తారా అండి అట్లా? నిజంగా చెప్పండి, అట్లా చేస్తారా? అవసరమైతే ఏం చేస్తారు?
అక్కడ హిందూ పెట్టుకొని ఫీజు వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటాం కదా. పిల్లరా, దేవుని కోసం నిలబడండి. నేను నిజంగా చెప్తున్నా, ప్రభువుని నమ్మిన కానించి ఈ రోజు వరకు కూడా క్రైస్తవుడు అని నేను చెప్పుకున్నందుకు నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయినా నిజం చెప్తున్న దేవుని సన్నిధిలో నేను ఎక్కడా కూడా ఒక్క అరించు కూడా నష్టపోలేదు. దేవుని కోసం నిలబడిన వాళ్ళని దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. అందుకనే క్రైస్తవుడు అయినందుకు కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు మనను అవమానకరంగా కూడా మాట్లాడతారు, రకరకాలుగా మనల్ని దూషిస్తారు కూడా. అయినా ప్రభు కోసం వాటన్నిటిని ఏం చేయాలండి, మనం అనుభవించాలి. యేసు ప్రభు అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ప్రభు కోసం ప్రియులారా, ప్రభువే మన కోసం దేవుడై ఉండి మన కోసం అంత అవమానాన్ని భరిస్తే ప్రభు కోసం మనము ఎంత భరించినా అది ప్రభు దృష్టిలో ప్రభు దగ్గరికి పోయేసరికి మనం పడేదంతా లెక్కకే రాదు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవుని కొరకు మనము నిలబడి మనము దేవుణ్ణి ఏం చేయాలండి, మహిమపరచాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే దేవుని మహిమ కోసం పుట్టించాడు. మోసే పుట్టాను, ఆ కాలమందు మోసే పుట్టాడు. మోసే ఎందుకు పుట్టాడో ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఒక ఉద్దేశముతో పుట్టించాడు. దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఒక ఉద్దేశముతో పుట్టించినాడు. దేవుడు మనను దేవుని మహిమ కోసం జీవించాలని దేవుడు పుట్టించినాడు. ప్రియులారా, మనం జీవించే దినాల్లో దేవుని మహిమ కోసం మనం జీవించాలి. చూడండి, పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన, ఇక్కడి నుంచి గమనించండి, నా బ్రతుకు మూలముగానైనను సరే సావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని చాలేమ్మ. నేను మిగుల ఏం చేస్తున్నానో అపేక్ష అంటే ఆశ, కోరిక. పౌలు కోరిక ఏంటంటే నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, నేను చచ్చిపోయినా సరే క్రీస్తు నా శరీరం మంది ఏం కావాలి, ఘనపరచబడాలి. అది పౌలు యొక్క ఆశ. ప్రియులారా, మనం చేసే ప్రతి పని ద్వారా దేవునికి ఏం రావాలండి, మహిమ రావాలి. ఆయన మహిమ కోసమే దేవుడు మనను పుట్టించాడు. ఇది మోసేను గురించి మనం నేర్చుకునేది. మొదటిది ఆ కాలమందు, ఏ కాలము చెప్పుకున్నాం. రెండవది ఆ కాలంలో మోసే పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి. అట్లాగే దేవుడు మనల్ని కూడా పుట్టించాడు దేవుని మహిమ కోసం. ఇది రెండవది. మూడవది అదే వచనం చదవండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోసే పుట్టెను, అతడు ఎవరంటే ఆయన దివ్య సుందరుడే. చాలమ్మ. మూడవ తలంపు ఏంటంటే పుట్టిన మోసే ఎవరండి, దివ్య సుందరుడు. నిర్గమకాండము 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి చేసుకునేను, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని. చాలేమ్మ. మోసే పుట్టినప్పుడు ఎట్లున్నాడంటే సుందరుడై ఉండుట చూచి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు చాలయ్యా, ఆ శిశువు ఎట్లా కనపడ్డాడంటే సుందరుడై ఉండుట చూచి. నిర్గమకాండము 2:2లోను, హెబ్రీ 11:23లోను, అపోస్తలుల కార్యములు 7:20లో పుట్టిన మోషే ఎట్లున్నాడంటే అక్కడేమో సుందరుడై ఉండుట చూచి అని చదువుతాం. ఇక్కడ స్టెఫెన్ ఏం చెప్తున్నాడంటే దివ్య సుందరుడై ఉండుట చూచి అన్నాడు. ప్రియులారా, మోషే దివ్య సుందరుడు. మరి దేవుడు ఈయనను సుందరంగా ఎందుకు పుట్టించాడో, ఆ అందము చేత లోకాన్ని ఆకర్షించి లోకంలో పడిపోయడానికి కాదు. ప్రియులారా, ఆయనకున్న ఆ సుందరమైన ఆ రూపాన్ని బట్టి దేవుని కొరకు ఆయన వాడబడ్డానికి. వాస్తవంగా సామెతల గ్రంథంలో చదువుతాం కదా, 31:30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చదువుతాము. భౌతికమైన సౌందర్యం అనేది అంత దేవునికి ఇష్టమేం కాదు, కానీ అంతరంగ సౌందర్యం అనేది దేవునికి చాలా అవసరం. మోషేలో పైకి సుందరుడే, అంతరంగంలో కూడా సుందరుడే. మోషే గుణలక్షణాలు, గుణము అనేది అలంకారం. బైబిల్లో అంతరంగ స్వభావమే మనకు ఎట్లుండాలి, అలంకారంగానే బైబిల్లో ఉంది. మోషే పైకి దివ్య సుందరుడే, లోపల కూడా దివ్య సుందరుడే. ఆయన స్వభావం, ఆయన గుణం అనేది చాలా సుందరమైనదే. కొంతమంది ఎట్లుంటారంటే పైకి చాలా అందంగా ఉంటారు, కానీ వాళ్ళ గుణం చూస్తే కొన్నిసార్లు అంటాం రూపమేమో సుందరంగే, కానీ గుణం చూస్తే నాయన పంది కంటే గుణం పంది కంటే ఘోరం అంటాం చూడండి. అట్లా కొంతమంది ఉంటారు. ఎట్లుంటారంటే పైకి అందంగానే ఉంటారు, గుణం మాత్రం సరిగా ఉండదు. గుణం దేవునికి కావలసింది బాహ్య సౌందర్యం కంటే అంతరంగంలో ఆ సౌందర్యం అవసరం. బైబిల్లో చూడండి, మోషేకు ఉన్న లక్షణాలు చాలా సుందరమైనవి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకం. ఎంత సుందరమైన లక్షణం అది. అదే 12లో అంటాడు ఏమని, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత సుందరమైన లక్షణం. అంతేకాదు, కీర్తనల గ్రంథంలో మోషే గురించి రాయబడింది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చంపేస్తాను, నాశనం చేస్తానంటే దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్య మోషే అడ్డుపడేను. ఎంత మంచి లక్షణం. మధ్యవర్తిత్వాన్ని వహించినాడు. దేవా నువ్వు ఆ పని చేయకయ్యా, అట్లా చేస్తే నీకే చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు నీ ప్రజలు, ఐగుప్తీయులు నీ గురించి విన్నారు, వీళ్ళని ఎందుకు విడిపించావంటే కనానికి తీసుకుపోతావని. మధ్యలో చంపేస్తే ఆ దేవునికి చేతగాక మధ్యలో చంపినాడంటే నీకే చెడ్డ పేరు. వీళ్ళని నశింపచేయొద్దని మోషే అడ్డుపడ్డాడు. ఇంకా కీర్తనలు 99:6లో ఆ కీర్తనకాడు అంటాడు, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ప్రియులారా, యాజకత్వం అనేది మామూలు పని కాదు. ఇంగ్లీష్ బైబిల్లో హైలీ ప్రీచర్ అని ఉంటుంది. ప్రియులారా, ప్రధాన యాజకత్వం అనేది, యాజకత్వం చాలా విలువైంది. యాజకుడిగా మోషే ప్రియులారా దేవుని పని నమ్మకంగా జరిగించినవాడు. వాస్తవంగా మోషేకి ఏముందండి, ఐగుప్తు సకల విద్యలు నేర్పించున్నాడు. ఆయనకు లోక సంబంధంగా చూస్తే అన్ని డిగ్రీలు, అన్ని పట్టాలు ఉన్నాయి. ఆయనకి చాలా లోకరీతి జ్ఞానం ఉన్నా కూడా, అందుకే దేవుడు పదే మోషేతో అంటాడు, నేను నీకు కొండ మీద చూపించిన మాదిరి చొప్పున. మోషే నీకు తెలివి ఉంది, జ్ఞానం ఉందని సొంత జ్ఞానం పెడతావేమో పనిలో, ఐగుప్తు జ్ఞానము నా పనిలో ఉపయోగపడదు. అందుకే పౌలు కొరింథీ పత్రికలు అంటాడు, ఈ లోక జ్ఞానం
దేవుని దృష్టిలో వెరితనం అన్నాడు. కాబట్టి ప్రియులారా, మోషే గుణలక్షణాలు చాలా విలువైనవి. మోషే నమ్మకస్తుడు, మోషే మిక్కిలి సాత్వికుడు, మోషే యాజకత్వంలో నమ్మకస్తుడు, మోషే దేవుని ప్రజలకు దేవునికి మధ్యవర్తి. అంతేకాదు, మోషే దేవుని ముఖాన్ని నిదానించి చూసేవాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. బైబిల్లో ఒక స్నేహితునితో మాట్లాడినట్లు అంటాడు దేవుడే. బైబిల్లో ప్రియులారా, మోషే దేవుని స్నేహితునిగా జీవించినవాడు, దేవునితో అంత దగ్గరగా ఉన్నవాడు. దేవుడు అంటాడు, అందరూ అక్కడ ఉండమని చెప్పు, నువ్వు ఒక్కడివే నా దగ్గరికి రా అంటాడు. అంటే మోషేను అంత దగ్గరగా దేవుడు ఉంచడానికి ఇష్టపడ్డాడు. అందుకే బైబిల్లో మోషే వంటి ప్రవక్త లేరని రాశాడు దేవుడు. అందుకే మోషే సమాధిని దేవుడు ఏం చేశాడు, నువ్వు ఒక్కడివే పైకి రా అన్నాడు. ఆ కొండపైకి తీసుకెళ్ళి అక్కడ తీసుకున్నాడు, అంతే, అయిపోయింది. ఒకవేళ మోసే ఆడు చనిపోయిన తర్వాత సమాధి గినకీలకు దొరికితే ఈరోజు కూడా సమాధికి రంగులేసి దానికి ఏమేమో లైటింగ్లు పెట్టి యేసు పుట్టిన కాడ కదా జాతర జరిగినట్టు మోసే సమాధి దగ్గర కూడా జాతర జరిగేది. అంత గొప్ప వ్యక్తి మోసే. కాబట్టి ప్రియులారా, మోసే బాహ్య సుందరమే కాదు, అంతరంగంలో కూడా సుందరుడు. చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. సాధువైనట్టియు మృదువైనట్టియు నగు నైన గుణమును అక్షాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. చూడండి, అంతరంగ స్వభావం, మీ హృదయపు అంతరంగ స్వభావం. 3వ వచనం చివరిలో, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. బాహ్య అలంకారము కంటే అంతరంగ అలంకారము, అంతరంగ హృదయపు స్వభావము అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి విలువైంది. కాబట్టి ప్రియులారా, 3వ తలంపు మనం ఏం చూస్తున్నామంటే, మోషే దివ్య సుందరుడు. ఆయన పైకి ఆయన సుందరుడే, ఆయన గుణం విషయంలో కూడా ఎంతో సుందరమైన వాడు. ఇక 4వ తలంపు చదవండి. తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిన. ఇక్కడ 3 నెలలు పెంచబడిన ఉంది, కానీ ఇంకొక చోట దాచబడిన అని ఉంది. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. కానీ చూచి 3 నెలలు వాడిని ఏం చేశారంట, దాచును. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఇందాక చదివారు చూడండి, 23వ వచనమా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. ఇక 4వ తలంపు ఏం చూస్తున్నామంటే, మోషే ఏం చేయబడ్డాడంట, దాచిపెట్టబడ్డాడు. ఎందుకు దాచిపెట్టారు? దాచిపెట్టకపోతే ఏమైంది, మోషే చంపబడతాడు. ఇంతకీ మోషేను వీళ్ళు ఎందుకు దాచారు? అసలు చరిత్రపరంగా ఆలోచిస్తే మోషే ఎంత విలువైన వాడో తల్లిదండ్రులకి ఏమైంది, అర్థమైపోయింది. తల్లిదండ్రులకే కాదు, ఇశ్రాయేళ్ళందరికీ అర్థమైంది. ఏమర్థమైంది వాళ్ళకి? ఈ మోషే చాలా విలువైన వాడు మనకు. ఈ విలువైన వ్యక్తిని మనం ఏం చేయాలి, దాచిపెట్టుకోవాలి.
వాళ్ళకి ఎట్లా అర్థమైందంటే ఆల్రెడీ దేవుడు అబ్రహాంకి చెప్పినాడు. ఏమని? ఇంతకుముందే చదువుకున్నాం, నీ సంతతి వారు తమది కాని దేశానికి వెళ్ళి ఆ దేశస్తులకి ఏమవుతారు? బానిసలుగా ఉంటారు. నేను 4వ తరము తర్వాత వాళ్ళని ఏం చేస్తాను? అక్కడి నుంచి విడిపిస్తాను అన్నాడు. ఇప్పుడు మోసే పుట్టే సమయానికి 4వ తరం వచ్చేసింది. ఇశ్రాయేలు ప్రజలకి అర్థమైపోయింది, ఇప్పుడు ఈ మోసే మనకు చాలా విలువైన వాడు, దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమానం లాంటి వాడు. ఇతని కనుక మనం దాచిపెట్టుకోకపోతే మనకు విమోచించే దేవుని కార్యం అది కష్టమైపోద్ది. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు మన కొరకు పుట్టించిన విలువైన వ్యక్తి అని ఇశ్రాయేలు గమనించినారు. మీరు బైబిల్లో చూడండి, అబ్రహాముకు దేవుడు చెప్పాడు, తర్వాత అబ్రహాం ఎవరు చెప్పారు? ఇస్సాకుకు చెప్పాడు. ఇస్సాకు ఎవరికి చెప్పారు? యాకోబుకు చెప్పాడు. యాకోబు ఎవరికి చెప్పాడు? కుమారులకు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత విడిపిస్తాడని వాళ్ళకు తెలుసు ముందే. చూడండి, మీకు ఒక వచనం చదివిస్తాను. ఆదికాండము 50వ అధ్యాయము. ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనం, లేకపోతే 24 కూడా చదవండి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి, ఈ మాటలు గమనించండి, ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవనని చెప్పాను. యోసేపు సహోదరులతో చెప్తున్నాడు చనిపోయే ముందు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూస్తాడు, చూడవస్తాడు. ఎందుకు వస్తాడంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి. మిమ్మల్ని ఈ ఐగుప్తులో నుంచి తీసుకొని పోతాడు అని చెప్పినాడు. అంటే బైబిల్లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, యోసేపులకి యోసేపు సహోదరులకు చెప్పాడంటే ఇశ్రాయేలు అందరికీ తెలుసు. ఏమని? దేవుడు మనల్ని చూడవస్తాడు, ఐగుప్తు నుంచి మనల్ని విడిపిస్తాడని వాళ్ళకు తెలుసు. కాబట్టి అందుకనే మోసే పుట్టినప్పుడు అప్పుడు రాజాజ్ఞకి, హెబ్రీ పత్రిక 11:23 చదివాం, అసలు రాజాజ్ఞనే లెక్క చేయలేదండి. ఆ దినాల్లో రాజాజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఇంకా సాగు తెగించడమే. రాజు మాట వినకపోతే ఏమైంది? అందుకే మనం ఒక సామెత చెప్తారు చూడండి, రాజు తలుసుకుంటే దెబ్బలకే కొదువు లేదండి. కాబట్టి రాజు మాట వినకపోతే ఇంకా సావుకే తెగించాలా. అందుకే హెబ్రీ గ్రంథకర్త పౌలు ఏమన్నాడంటే, వారి విశ్వాసమును బట్టి, విశ్వాసం అంటే ఏ విశ్వాసం ఉంది వాళ్ళకి? మా దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు, మమ్మల్ని ఈ దేశము నుంచి విడిపిస్తానని చెప్పినాడు. ఆ విడిపించే వ్యక్తి ఎవరంటే ఈ మోసే అని వాళ్ళు గుర్తించి, ఈ విలువైన వ్యక్తిని ఇప్పుడు మనం ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి. అందుకనే ప్రాణాలకు తెగించి వాళ్ళు రాజు ఆజ్ఞకి భయపడక మోసేని ఏం చేశారంటే 3 మాసాలు దాచిపెట్టుకున్నారు. ప్రియులారా, విలువైన మోసేను తల్లిదండ్రులు దాచిపెట్టినట్లే బైబిల్లో చూడండి, తల్లిదండ్రులు దాచిపెట్టారు. ఆ మంత్రసానులు ఉన్నారే వాళ్ళు కూడా ఏం చేశారు? మగపిల్లలు పుడితే ఏం చేయాలి? చంపేయాలంటే వాళ్ళు ఏం చేశారు? చంపలేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాళ్ళు కూడా ఈ పిల్లోడు విలువైన వాడని గుర్తించినారు. అంతేకాదు, మిరియాం ఉంది కదా, మోసే అక్క, నైలు నదిలో జమ్మిపెట్టలో పెట్టి పారేస్తే ఈ పిల్ల పోయి ఏం చేసేది? అక్కడ కావులు ఉంది. ఆడ కావులు ఉండడం అయితే మన ఊరికి చదువుతాం, కానీ నైలు నదిలో ముసళ్ళు ఉంటాయి. ఈ చిన్నపిల్ల ఆడ వెళ్తే ఈమెను గుంజుకుపోతాయి ముందు. ఈ చిన్న పిల్ల తెగించి తమ్ముని యొక్క జమ్మ పెట్టి కాపలా ఉందంటే అర్థం ఏంటంటే, మా తమ్ముడే మాకు విమోచకుడని ఆ అమ్మాయికి కూడా తెలుసు. అందుకనే మిరియాం కూడా తెగించి అక్కడ కాపలా ఉంది. అంతేకాదు, ఆ పెట్టెను బయటకు తీసిన తర్వాత మిరియాం పరిగెత్తుకుంటే, చిన్న పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజకుమార్తెతో ఏం పెద్దదాని లెక్కపోయి మాట్లాడుతోంది.
అమ్మగారండి ఈయన పెంచుకోవడానికి దాదిని పిలుచుకురమ్మంటావా? చూడు, ఒక చిన్న పిల్ల ఉందనుకోండి, పరిగెత్తుకుని మన దగ్గరకు వచ్చి ఆంటీ ఆంటీ అంటుంటే అటుంటుంది, ఎంత ముచ్చటగా ఉంటుంది కదా. అరే ఈ పిల్లకి ఏంది, నేను ఇంత పెద్ద దాన్ని, నా చుట్టూ ఆ పరివారం ఉన్నారు, భయం లేకుండా వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అని అనుకోరా? కానీ మిరియాం అంత ధైర్యంగా రాజు కుమార్తె దగ్గరికి వెళ్ళిందంటే వాళ్ళందరికీ తెలుసు మోసే విలువైన వాడని. ప్రియులారా, విలువైన మోసేను ఏ విధంగా వాళ్ళు దాచిపెట్టుకున్నారో అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని విలువైనవి ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలంటే దాచిపెట్టుకోవాలి. వాటిని విడిచిపెట్టుకుంటే మనమే మన ఆత్మీయ జీవితంలో నష్టపోతాం. ముఖ్యంగా బైబిల్లో విశ్వాసం అనేది చాలా విలువైంది. సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం అన్నాడు పేతురు మొదటి పత్రిక 1:7. బంగారం కంటే విలువైంది ఏంటంటే మన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలండి, దాచిపెట్టుకోవాలి, కాపాడుకోవాలి. అందుకే పౌలు అంటాడు 2వ పత్రిక తిమోతికి రాస్తూ 4:7లో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. విలువైన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అంతేకాదు మన హృదయం అనేది విలువైంది. సామెతల గ్రంథం 4వ చివరి వచనాలు ఉంటుంది. మన హృదయంలో నుంచి జీవధారలు బయటకు వస్తాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోమని ఉంటుంది. మన హృదయాన్ని కాపాడుకోవాలి. అదే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమని, నీ నోటిని నాలుకను భద్రంగా కాపాడుకో. మన దేహానికి నాలుక ప్రాముఖ్యం. యాకోబు పత్రిక 3వ చదవండి. మొత్తం నాలుకే మన దేహానికి చిచ్చు పెడుతుందంట. నాలుక చిన్నదే కానీ బహుగా అదిరిపడుతుందంట. నాలుకని తక్కువ అంచనేకండి. అందుకంటారు కదా, నర్రము లేని నాలుక ఎన్ని రకాలైన తిరుగుద్దంట. కాబట్టి అందుకనే నాలుకే చాలా ప్రాముఖ్యమైనది. నోటిని నాలుకను భద్రంగా కాపాడుకును. బైబిల్లో మనం కాపాడుకోవలసినవి ఉన్నాయి. ఎఫెసీ 4:1 ఉంది, ఏముంది, దేవుని పిల్లలు తమ ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగి ఉంది. దేవుని పిల్లల మధ్య ఐక్యత కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత లేకపోతే దేవుని పిల్లలు నష్టపోతారు, సంఘం పాడైపోద్ది. బైబిల్లో విలువైనవి ఉన్నాయి చాలా. విశ్వాసము, హృదయము, నోరు, నాలుక, ఇంకా మన ఐక్యత. తర్వాత ప్రకటన 16:16 ఉంది, ఆయన దొంగ వల్ల వచ్చున్నాడు కనుక దిగంబరిగా కనపడకుండా తన వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు అని ఉంది. మన వస్త్రాలను వస్త్రాలంటే ప్రవర్తన, మన ప్రవర్తన కాపాడుకోవాలి. సామెతల గ్రంథంలో ఉంది, తమ ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని ఉంది. కాబట్టి ప్రియులారా, విలువైన వాటిని మనము దాచిపెట్టడం అంటే కాపాడుకోవడం. మన భక్తికి సంబంధించిన మంచి లక్షణాలను మనం కాపాడుకోవాలి. మోసే తల్లిదండ్రులు ఇశ్రాయేలు ప్రజలు దాచిపెట్టుకున్నట్టే, మోసే 3 నెలలు వారు దాచిపెట్టినట్లే మనం కూడా దాచిపెట్టుకోవాలి. కొన్ని ఏవైతే మన ఆత్మీయ జీవితంలో విలువైనయో వాటిని మనం దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 4 చెప్పుకున్నాం. చివరి మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 20వ వచనం చదవండి. ఆ కాలమందు మోసే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు చివరిగా పెంచబడెను అనే మాట. మోసే పుట్టిన తర్వాత ఏం చేయబడ్డాడంటే పెంచబడ్డాడు. ఎక్కడ పెంచబడ్డాడు? తండ్రి ఇంట పెంచబడ్డాడు. పిల్లారా, మనం యేసుక్రీస్తుని నమ్మి క్రొత్తగా జన్మించిన తర్వాత మనం ఎక్కడ ఉండాలండి? మన తండ్రి ఇంటిలో ఉండాలి. రక్షించబడిన వారికి తండ్రి లేదండి, దేవుని మందిరం, సంఘం. రక్షణ పొందిన వారు దేవుని మందిరంలో ఉంటే సంఘము వారిని ఏం చేస్తుందండి? పెంచుతుంది. హన్నా దగ్గర సమయాలు ఉంటే పాలిచ్చి పెంచినట్లు
మోషే తల్లి దగ్గర యోకెబేదు దగ్గర ఉంటే ఆమె పాలిచ్చి పెంచినట్లు సంఘం ఏం చేస్తుందంటే వాక్యం అనే పాలు ఇచ్చి ఆ వాక్యము చేత కొత్తగా నమ్మిన జన్మించిన శిశువులను ఆత్మీయంగా ఏం చేస్తుంది? పెంచుతుంది. అందుకే బైబిల్లో అపోస్తుల కార్యము 2:47లో అనుదినము రక్షణ పొందుతున్న వారిని వారితో అంటే సంఘముతో చేర్చుచుండెను. రక్షించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే సంఘములో చేరుస్తాడు. కొంతమంది ఉంటారు, యేసు ప్రభువుని నమ్మినామంటే నమ్మినాను అంటాడు, ఏ సంఘానికి పోతానంటే ఏ సంఘానికి పోనంటాడు. రక్షణ పొందినవాడు ఏ సంఘానికి పోలేదనుకోండి, ప్రియులారా ఏమవుతాడు చెప్పండి? బిడ్డేమో బుచ్చినాడు, తల్లి దగ్గర లేడు, ఎట్లుంటుంది? కొంతమంది ఉంటారు చూడండి, తట్టలో బుట్టలో బారేసిపోతారు చూడండి, అట్లా బారేసినట్టు అన్నమాట. మనము ప్రభువుని నమ్మి సంఘ సావాసంలో లేమనుకోండి, మనము పెంచబడలేము. చూడండి, ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. ఇక్కడ చూడండి, శరీరం అంటే ఏంటంటే సంఘము, శిరస్సు అంటే క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తు. ప్రతి అవయవము అవయవాలు ఎవరండి? మనమే. ఈ అవయవాలు శరీరానికి ఏం కావాలి? మధ్యలో ఉంది 5వ లైన్లో 4-5 లైన్లో ప్రతి కీలు వలన కలిగిన బలము చేత ఏం చేయబడతాయంట? అతుకబడి అనేది ఏం చూపిస్తుంది? సంఘముతో మనకుండే సంబంధాన్ని చూపిస్తుంది. అట్లా అతుకబడినప్పుడే తనకు క్షేమాభివృద్ధి, శరీరానికి అభివృద్ధి. అందుకే రక్షించబడిన విశ్వాసి సంఘముతో సంబంధం ఉండాలి. కొంతమంది ఉంటారు, రక్షణ పొందామంటారు, ఎప్పుడో క్రిస్మస్కి ఒకసారి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి ఒకసారి ఒక ఆయన అన్నాడు, నేను ఆంధ్రలో సేవలో ఉన్నప్పుడు ఆయన వందనాలు అన్నయ్యా అన్నాడు. అంటే ఎవరు నువ్వు అన్నా. అంతేకాదండి, ఎప్పుడో ఒకసారి వచ్చి వందనాలు చెబుతూ మనకెవరని తెలుసు వాళ్ళు. అదేంటి అన్నయ్య, మీ చర్చికే కాదన్న వచ్చేది అన్నాడు. ఓయమ్మ, మా చర్చికి వచ్చేటట్టు అయితే నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి అని నేను అనుకున్నా. మా చర్చికి వస్తావా అన్నా. అవును, మీ చర్చికే కదా అన్న. ఎప్పుడు వచ్చినావు చర్చికి అన్నా. ఏంది క్రిస్మస్కి రాలేదా అంటున్నాడు. ఎప్పుడు వచ్చిండంటే క్రిస్మస్కి రాలేదా డిమాండ్ చేసి మరి చెప్తాడు. మరి ఇప్పుడు వచ్చినవి ఏంటంటే గుడ్ ఫ్రైడే వస్తుందిగా అన్నాడు. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళు ఉంటారనమాట. పిల్లరా, సంఘముతో మనము అంటుకట్టబడి ఉండాలి, అతుకబడి ఉండాలి. చాలామంది ప్రభువుని నమ్మినామంటారు కానీ సంఘముతో ఏముండదంటే సంబంధం ఉండదు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘముతో మనం ఎంత దగ్గరగా ఉంటామో అంత ఆత్మీయంగా మనము అభివృద్ధి చెందుతాం. మోసే తండ్రి ఇంటిలో పెంచబడ్డాడు. బైబిల్లో చూడండి, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బైబిల్లో ఉంది, మోసే పెద్దవాడైనప్పుడు అని ఉంది. పెద్దవాడైనప్పుడు అంట ఐగుప్తు ధనం వద్దన్నాడంట, అల్పకాల పాప భోగం వద్దన్నాడు, ఫరో కుమార్తె కుమారుడు అని పిలిస్తే ఒప్పుకోడంట. దేవుని ప్రజలతో శ్రమ పడడానికి మేలు అని ఎంచుకున్నాడంట. ఇదంతా ఎప్పుడు వచ్చింది? తండ్రి ఇంటిలో తల్లి పెంచినప్పుడు. ప్రియులారా, మనం దేవుని మందిరంలో పెంచబడ్డామనుకోండి, పెంచబడినప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఏదైతే మనకు పునాది వేయబడుతుందో ఆ పునాది అనేది గట్టిగా ఉంటే
నీ క్రైస్తవ జీవితం అని చాలా గట్టిగా ఉంటుంది. నేను నమ్ముకున్నప్పుడు నాతో నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమైనారు, చెంచలులాగా తిరుగుతున్నారు. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే వీళ్ళని ఏమంటాడంటే ఇంటింటికి తిరిగి బుడమ జంగాళ్ళు అంటాడు. వీళ్ళు స్థిరంగా ఉండరు. ఈరోజు ఒక చోటికి అటు తిరిగి ఇప్పుడు అంటాడు. మొన్న ఒకసారి అడిగితే అసలు చర్చికి ఎందుకు పోవాలి అంటున్నాడు. అంటే ఆయనకు అర్థం కావడం లేదు. సంఘం అంటే ఏంది, సహవాసం అంటే ఏంది అర్థం కాలేదు. ప్రియులారా, మనం ప్రభువుని నమ్మి ఏం చేయాలంటే సంఘముతో మనము అటాచ్మెంట్ ఉండాలి, సహవాసములో స్థిరంగా ఉండాలి. అప్పుడే ప్రియులారా మనము ఆత్మీయంగా ఎదుగుతాం. ఎదిగిన తర్వాత పెద్దవాళ్ళమైతే ఎదిగిన తర్వాత మోసే వలె మనకు అర్థమవుద్ది ఏది మనకు అవసరం, ఏది అనవసరం. మన జీవితం దేనికి, దేవుడు మనల్ని పుట్టించాడు, రక్షించాడు దేనికోసం ఎరిగిన వారమై మోసే వలె దేవుని కొరకు బలమైన ఒక సాధనాలుగా దేవుని కోసం వాడబడతాం. కాబట్టి మోసే తండ్రి ఇంటిలో పెంచబడ్డాడు. మనం 5 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆ కాలమందు అని చెప్పుకున్నాం. ఏ కాలమో చెప్పుకున్నాం. 2, మోసే పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి. మనలను కూడా దేవుడు పుట్టించాడు. ఎందుకో చెప్పుకున్నాం. 3, పుట్టిన మోసే ఏమైనాడండి? దివ్య సుందరుడిగా కనపడినాడు. బాహ్యంగా సుందరుడే, అంతరంగా కూడా సుందరుడే. మనము ఆంతర్యములో సుందరంగా ఉండాలి. 4వది, మోసే దాచబడ్డాడు. మనం కూడా విలువైన వాటిని దాచుకోవాలి. 5వది, మోసే పెంచబడ్డాడు. నీవు నేను సంఘంలో ఉండి ఆత్మీయంగా పెంచబడితే మనం ఎదుగుతాం. ఎదిగిన తర్వాత మోసే ఏ విధంగా దేవుని కొరకు వాడబడ్డాడు, మనం కూడా దేవుని కొరకు అంత బలంగా వాడబడే వ్యక్తులంగా ఉండేవారిగా దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.